హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 66. వెంటనే గోకుల్ మీరాలు అశోక్ గారిని చేరి అప్పటికైనా స్పృహ తప్పి పడిపోవడం చూసి ఆయన రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాడు గోకుల్. ఇంతలో రాజయ్య కూడా రావడంతో విషయం తెలుసుకుని కంగారు పడుతూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా డాక్టర్ వచ్చి అశోక్ గారిని చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు, బాగా ఒత్తిడి తీసుకోవడం వలన లో బీపీతో స్పృహ కోల్పోయారు. కాసేపటి కాసేపటికి స్పృహలోకి వస్తారు. కానీ ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకునే విషయాలేవి ఆయన వరకు రానియొద్దు అని వార్న్ చేసి ఆయనకు ఒక ఇంజెక్షన్ చేసి ఆయన లేవగానే ఏదైనా జ్యూస్ పట్టించమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళగానే గోగుల్కి చేయి దాటిపోతున్న పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంటే భయంతో పురమాయించిన మనుషుల నుండి కాల్ రావడంతో ఆతృతగా లిఫ్ట్ చేసిన గోకుల్కి నిరాశ మిగిలింది. వాళ్ళు వైజాగ్ సిటీ అంతా జల్లెడ పట్టిన స్నేహ జాడ తెలియలేదు అన్న చేదు వార్త చెప్పడంతో అసలు స్నేహ ఏమైందో అర్థం కాక మనసు భారంగా మారిపోతూ ఉంటే ఈ పరిస్థితికి కారణమైన అర్జున్ని తలుచుకుని కోప్పడాలో బాధపడాలో అర్థం కాక అర్ధరాత్రి దాటుతున్నా ఇంకా ఇంటికి రాని అర్జున్ని ఇంటికి రప్పించాలి అంటే అశోక్ గారి హెల్త్ కండిషన్ గురించి చెప్పక తప్పదు అని భావించి అర్జున్కి కాల్ చేశాడు గోకుల్. స్నేహ కోసం వెతుకులాటలో ఉన్న అర్జున్కి ఎందుకో స్నేహ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న గుడికి ఏమైనా వెళ్ళిందేమో అన్న ఆలోచన రావటం ఇక ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నాడు. కానీ అప్పటికే బాగా రాత్రి అయిపోవడంతో గుడి మూసేసి ఉంది. గుడి మూసి ఉండడం చూసిన అర్జున్కి ఆ టైంలో గుడి మూస్తారు అన్న విషయం తెలియక దేవుడు కూడా నైట్ టైం రెస్ట్ ఇస్తారా అని ఆలోచిస్తూ ఇక కార్ బ్యానెట్కి అనుకుని గుళ్ళోకి చూస్తూ నేను చేసింది తప్పే ఒప్పుకుంటాను, కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నా స్నేహాన్ని దూరం చేయటం ఏం బాగలేదు. ఎక్కడుంది నా స్నేహ అని కన్నీళ్లతో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండగానే కారులో ఉన్న తన మొబైల్ రింగ్ అవటం విని కారులో కూర్చుని మొబైల్ని చేతిలోకి తీసుకున్నాడు. కాల్ గోకుల్ నుండి రావటంతో స్నేహ గురించి ఏమైనా తెలిసిందేమో అన్న ఆతృతలో కాల్ లిఫ్ట్ చేసిన అర్జున్ గోకుల్ నుండి పదునైన మాటల రూపంలో విషయం తెలుసుకున్న అశోక్ గారి ఆరోగ్య పరిస్థితి తెలిసేసరికి క్షణాల్లో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే స్పృహలోకి వచ్చిన అశోక్ గారు మీరా గోకుల్ బ్రతిమలాడుతూ ఉంటే స్నేహ తన కళ్ళెదుటికి వచ్చే వరకు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని భీష్మించుకొని కూర్చున్నారు అశోక్ గారు. అప్పుడే అక్కడికి చేరుకున్న అర్జున్ అశోక్ గారిని అలా చూసి ఐఎమ్ సారీ తాతయ్య, నేను కావాలని ఇలా చేయలేదు, నాకున్న షార్ట్ టెంపర్ వల్ల స్నేహ అలాంటిది కాదన్న ఆలోచన కూడా లేకుండా పిచ్చిగా మాట్లాడి తను నాకు దూరం అయ్యేలా నా చేతులారా నేనే చేసుకున్నాను, అసలు ఇదంతా అని అంటున్నా అర్జున్ చెంప చెల్లుమనిపించారు అశోక్ గారు. అసలు ఇప్పటి వరకు అశోక్ గారు కోపడ్డమే గాని అర్జున్ ఎంత విసిగించినా మొండిపట్టు పట్టినా చేయి చేసుకొని తన తాతయ్య సడన్ గా తన్ని అలా చేయి చేసుకునేసరికి స్నేహ విషయంలో తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్జున్కి అర్థమయ్యింది. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ కనీసం అశోక్ గారి కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా చేయలేక మౌనంగా తలదించుకున్నాడు అర్జున్. అశోక్ గారిని అంత కోపంగా పైగా అర్జున్ని అలా కొట్టేసరికి గోకుల్ మీరాలు రాజయ్య కొయ్యబరిపోయి చూస్తున్నారు జరిగేది నమ్మలేనట్లుగా. అర్జున్ కన్నీటి బొట్లు అశోక్ గారి పాదాల మీద పడుతూ ఉంటే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తున్నా అతను చేసిన తప్పు ఆయన్ని కరగనీయకుండా చేస్తూ ఉంటే కోపంగా అర్జున్ కాలర్ పట్టుకుని నువ్వు 5 ఏళ్ల వయసులోనే మొండిగా ప్రవర్తిస్తున్నప్పుడే నీకు చెంపదెబ్బ రుచి చూపించి ఉండుంటే ఈ రోజు నీ భార్య మనసు విరిచేసే ధైర్యం చేసి ఉండేవాడివే కాదు నువ్వు. అయినా తప్పంతా నాదే, తల్లి తండ్రి లేని పసివాడివి అని నువ్వేం చేస్తున్నా నీ చిన్నతనమే కదా అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ నీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టి తప్పు చేశాను. అసలు నీకున్న ఈ పిచ్చి మీ అమ్మ తప్పు చేసింది అన్న భ్రమలోనే కదా నీ భార్యని కూడా అనుమానించేలా చేసింది అని గర్జించారు కోపంగా. ఇక
అవన్నీ గుర్తుకు రావడంతో కోపంగా నిప్పులు కక్కుతూ, అవును తాతయ్య, అంతా మహాతల్లి వల్లే. అసలు నా జీవితంలో ఆవిడ ఒక బ్లాక్ మార్క్ అని అంటున్న అర్జున్ చెప్పం మళ్ళీ చెల్లుమనిపించారు అశోక్ గారు. ఈసారి అశోక్ గారు వేసిన చెంపదెబ్బకు అర్జున్ కోపంగా చూస్తూ ఉంటే అశోక్ గారు నీళ్లు నిండిన కళ్ళతో, నీది చిన్న వయసు కాబట్టి అప్పుడు జరిగినవి చెప్పి నీ పసి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాంరా. అదే మేము చేసిన పెద్ద తప్పు. అసలు మీ అమ్మ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. దేవతరా నా కోడలు ఆఖరి క్షణాల్లో కూడా తన భర్త బిడ్డ బాగుండాలి అని తన తుది శ్వాస కూడా మూడో కంటికి తెలియకుండా వదిలి అన్నీ ఉన్న అనాథ శవంలా మిగిలిందిరా నా కోడలు అంటూ జరిగింది మొత్తం పోసగుచ్చినట్టు చెప్పి ఆనాడు ఛిద్రంగా మారిన అమలాగారి పరిస్థితి గుర్తుకు రావటంతో గట్టిగా కళ్ళు మూసుకుని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చారు ఆయన. నిజానికి అర్జున్కి తన తల్లి అంటే ప్రాణం. తండ్రి ఎక్కువగా బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వలన అన్ని తానే అయ్యి చూసుకునేవారు అమలాగారు. అర్జున్కి తల్లి లోకంగా బ్రతికిన పసివాడు. కానీ పరిస్థితులు లోకేష్ గారు అర్జున్ మనసుని పూర్తిగా విరిచేసి తల్లి తల్లి మీద ఉన్న ప్రేమను ద్వేషం అసహ్యమన్న పొర కమ్ముకునేలా చేశారు. స్వచ్ఛమైన పాలలాంటి అమ్మ ప్రేమలో లోకేష్ కుళ్ళు కుతంత్రాలు ఉప్పురాయిలా మారి అర్జున్ మనసుని పూర్తిగా విరిచేసి అసలు అర్జున్కి ఒక ఏజ్ వచ్చి మెచ్యూరిటీ వచ్చినా అతను అసలు తన తల్లి గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడకుండా చేశాడు లోకేష్. అశోక్ గారు చెప్పింది విని అర్జున్ ఆశ్చర్యపోయాడు. కన్నీళ్లు దారల్లా వస్తున్నాయి. అతని షర్ట్ని తడిపేస్తూ ఉంటే చిన్నప్పటి నుండి అసలు ఈ లోకంలోనే లేని తన తల్లి విషయంలో తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడో, తనెంత తప్పుగా ఆలోచించాడో గుర్తుకొస్తూ ఉంటే తన మీద తనకి అసహ్యం. నిన్ను అమ్మ అనే అర్హత గాని క్షమించమని అడిగే అర్హత గాని నాకు లేదమ్మా, కానీ ఈ పాపాత్ముని క్షమించమ్మా, క్షమించు అని తల్లిని తలుచుకుని ఏడుస్తూ ఉదయం నుండి టిఫిన్ తర్వాత ఇంకేమీ తినకపోవటం, పైగా ఉదయం నుండి తను తీసుకున్న ఒత్తిడి కారణంగా రకరకాల ఎమోషన్స్ అన్నిటికీ తనకి తాను చాలా కష్టంగా పెట్టుకోవటం వలన తూలి పడిపోబోతూ ఉంటే అప్పటికే అర్జున్ పరిస్థితి చూసిన గోకుల్ కంగారుగా అర్జున్ని పట్టుకుని చాలా బలవంతంగా ఒక సిప్ జ్యూస్ పట్టించాడు. ఆ ఒక్క సిప్కే కాస్త తేరుకున్న అర్జున్ అశోక్ గారి కాళ్ళ దగ్గరకు జరిగి ఆయన కాళ్ళు పట్టుకుని, నేను చేసినవన్నీ తప్పులు కాదు తాతయ్య, పాపాలు. కానీ వాటిని సరిదిద్దుకుని నా స్నేహ కాళ్ళు పట్టుకునైనా క్షమాపణ చెప్పి తనను నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను అనగానే అశోక్ గారు కాస్త కోపంగా, నువ్వు చేసిన పనికి అద్దం లాంటి స్నేహ మనసు విరిగిపోయింది అర్జున్. అది ఎంత తేలిగ్గా అతుక్కోదు. అందుకే నువ్వు ఇంతగా వెతుకుతున్నా నీకు స్నేహ ఇంకా కనిపించలేదు. అసలు తను కనిపిస్తుందన్న నమ్మకం నాకైతే లేదు అని అనగానే అర్జున్ బాధగా, ప్లీజ్ తాతయ్య అలా మాట్లాడుకు. నా స్నేహ నన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది, తిరిగి మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది అనగానే అశోక్ గారికి ఓపిక నశించి ఇంక అర్జున్తో వాదించి ఓపిక లేక, స్నేహ ఆచూకీ తెలిసి తనని నా ముందుకు తీసుకొచ్చే వరకు నువ్వు నా కంటికి కనిపించక అర్జున్ అని గంభీరంగా తేల్చి చెప్పేశారు అశోక్ గారు. అశోక్ గారి నుండి ఆ మాటలు ఏమాత్రం ఊహించని గోకుల్, మీరా, రాజయ్యలు షాక్ అయ్యి చూస్తూ ఉంటే అర్జున్ మాత్రం కన్నీళ్లతో నవ్వుతూ అశోక్ గారి పాదాలను టచ్ చేసి అక్కడ నుండి లేచి కారు తీసుకుని ఆ అర్ధరాత్రి స్నేహ కోసం అంతా వెతుకుతూ ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.